మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, షష్టగ్రహ కూటమి, ఈ 6 గ్రహాలు, అందులో చంద్రుడు కేవలం ఒక్కరోజు మాత్రం వీళ్ళతో కలిసి ఉంటాడు. ఒక రోజు తర్వాత 1.5 డే తర్వాత జరిగిపోతాడు ముందుకి. దాని తర్వాత 5 గ్రహాలు మాత్రమే కలిసి ఉంటాయి మీనరాశిలో. ఈ 5 గ్రహాలు కూడా 14వ తేదీ వరకు కలిసి ఉంటాయి. దాని తర్వాత రవి, దాని తర్వాత శుక్రుడు, అలా ఒక్కొక్కటి మారిపోతూ ఉంటుంది. మరి ఈ 14 రోజుల పాటు ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల ఏప్రిల్ మాసంలో, మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. వృషభ లగ్నము, మీ యొక్క లగ్నానికి ఈ షష్టగ్రహ కూటం అనేటువంటిది ఏదైతుందో లాభస్థానంలో ఉంటుంది. లగ్నంలో మీకు ఎట్లాగో గురువు కూడా ఉన్నారు, అండ్ ధనస్థానంలో కుజుడు, పంచమ స్థానంలో కేతువు. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి మీకు ఇచ్చేటువంటి మొట్టమొదటిగా లాభం ఏమిటి, దీనివల్ల మీకు కలిగేటువంటిది చూసుకున్నట్లయితే, కొన్ని కొత్త అగ్రిమెంట్స్, కొత్త పరిచయాలు, వివాహం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాము అనుకునేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం, 11వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఏదైనా ఒక విషయం మేనిఫెస్ట్ అవ్వడం. చూడండి, ఒక్కోసారి మనం ఫలానాది అనుకుంటున్నారంటే ఇక్కడ సక్సెస్ రేట్ వరకు వచ్చి ఇక్కడ మిస్ అవుతుంది, అది ఫుల్ఫిల్ అయిపోతే బాగుండు, ఆ పని అయిపోతే బాగుండు. కొంతమందికి పనులు ఎలా ఉంటాయంటే ఒక చిన్న పని అయిపోతే కొన్ని కోట్లు కలిసి వస్తూ ఉంటాయి. అట్లాగా ఏదైనా సరే ఎండింగ్లో ఆగిపోయింది, అది ముందుకు కదలట్లేదు అనుకునేటువంటి వారికి, వృషభ లగ్నం వారికి లాభంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అనేక రకమైన లాభాలు, ఇంట్లో ఒక శుభకార్యం జరగడానికి ఈ కాంబినేషన్ ఇస్తుందన్నమాట. అంటే ఈవెంట్ ఫుల్ఫిల్మెంట్ అంటూ ఉంటారు 11వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు. అటువంటి శుభ సంబంధించినటువంటి ఫలితాలు ఇస్తాయి. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా మీరు ఇక్కడ వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు ప్రధానంగా వాహనాల మీద, అదేవిధంగా విద్యార్థులు విద్యా సంబంధించినటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొంటున్నారు, అది గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ ఏదైనా ఉందా అందులో. ఒక్కోసారి మనం చూడండి, ఏదో ప్రాపర్టీ కొనేసిన తర్వాత అది గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్నదని మీరు ఎలా కొన్నారంటూ ఉంటారు. కాబట్టి అది ఎటువంటి ప్రాపర్టీ తీసుకుంటున్నాము, ఎటువంటి కోర్సెస్ తీసుకుంటున్నాము, అలాగే తల్లిగారి ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏమవుతుంటుందంటే, ఒక్కోసారి మన ఎక్స్పెక్టేషన్స్ ఫలానంత లాభం రావాలని ఒక టార్గెట్తో వెళ్తూ ఉన్నప్పుడు మనకి కొంత స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. పోయి అంటే వస్తాయి, అన్ని రకాల లాభాలు వస్తాయి, కానీ ఈ యొక్క విషయంలో ఎందుకంటే ఇక్కడ ఆలోచన స్థానంలో మీకు కేతు ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి, నిత్యము కూడా గణపతి ఆరాధన చేస్తూ ఉంటే మీ సక్సెస్కి సరైనటువంటి ఆలోచన మార్గం కనెక్ట్ అయ్యి ఇంకెక్కడ ఫెయిల్యూర్ అనేటువంటిది రాకుండా ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభం వారికి మరి ఈ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఏదైనా ఒక భూమి ఖచ్చితంగా కొనాలి అనుకుంటున్నాం, కానీ తప్పనిసరిలో ఇప్పుడు మరి ఈ షష్టగ్రహ కూడా ఉంది కదా, మణిద్వీప వర్ణన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. లాంగ్ జర్నీస్కి వెళ్తున్నామండి, మరి లాంగ్ జర్నీ జాగ్రత్తగా ఉండమన్నారు అన్నప్పుడు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అమ్మవారిని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మరియు నిత్యము గణపతి ఆరాధన చేసుకోవడము, రాహుకేతు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అనే విధాలా మీకు బాగుంటుంది. సర్వసాధారణంగా అందరికీ జాతచక్రం ఉండదు, అంటే వాళ్ళు పుట్టిన డేటు, టైము, ప్లేస్ ఏం తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈ 6 గ్రహాల యొక్క కూటం అనేటువంటిది జాతకం ఉన్నా లేకపోయినా అందరికీ పడేటువంటి న్యాచురల్ ఎఫెక్ట్ ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సహజంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కావచ్చు, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కావచ్చు, అనేకమైనటువంటి మార్పులను ఇస్తుంది. ఇది జనరల్గా పడుతుందన్నమాట.
మీ లగ్నం బట్టి మారడం దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామాలు రోజు ఉదయం సాయంత్రం చేసుకుంటే ఇంకా మంచిది. కనీసం రోజుకు ఒక్కసారైనా చేస్తూ ఉండండి. అదేవిధంగా అందరూ కూడా గోశాలకు వెళ్ళి గోవులకి కాస్త బెల్లము, అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రాసము ఇవి తినిపిస్తున్నట్లయితే ఇబ్బంది ఉండదు. అయితే మరి ఈ షష్టగ్రహ కూటం అనేటువంటిది దేశకాలాల మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా, ఏదైనా రోగాలు లాంటివి వస్తాయా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం గతంలో కూడా ప్రిడిక్ట్ చేసాం. అప్పుడేదో అయిపోతుంది, కరోనా లాంటిది ఏదో వస్తుంది అంటే అట్లాంటిది ఏమీ రాదు, ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి కానీ లాక్డౌన్స్ లాంటివి ఏమీ జరగమని చెప్పాము. కాకపోతే ఈ 14 రోజుల పాటు ఉండేటువంటి గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్స్ మీద, కొంచెం తీసుకునే నిర్ణయాల మీద, దేశకాల పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాల మీద, అదేవిధంగా ఇక్కడ మీకు ఈ 6 గ్రహాలు ఇక్కడ ఉండగా ఇక్కడ కుజుడు ఇక్కడ ఉంటున్నాడు 3వ స్థానంలో. కాబట్టి ఏంటి, కొన్ని సరిహద్దుల్లో కొన్ని దాళ్ళు లేనట్లయితే ఈ పర్టికులర్గా ఈ శని రాహులు కలిసినందుకు మీన రాశిలో పెద్ద పెద్ద పీఠాధిపతులకి గురువుల మీద కొంతవరకు ఎఫెక్ట్ కలగడము, కొంత ఈ రాజకీయ సంబంధంగా ఉండేటువంటి కొన్ని మత సంబంధంగా రాజకీయ సంబంధంగా ఉండేటువంటి విషయాల్లో కొంతమంది ఒక చూడండి, ఇప్పుడు గ్రహాలు ఎలా అయితే ఆకాశంలో ఉంటాయో దాని యొక్క ఎఫెక్ట్ భూమి మీద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చూపిస్తుంటుంది. అంటే ఏంటి, 6 గ్రహాలు కలిసాయి. దీన్ని బట్టి ఏంటి, కొన్ని పార్టీలని లేనట్లయితే ఒక పార్టీని టార్గెట్ చేస్తే మిగతావన్నీ కలుస్తుంటాయి, ఒక కలిసికట్టుగా పొత్తు అంటూ ఉంటారు. అట్లా ఏవైనా సరే కొంతమంది పొత్తు పెట్టుకోవడము అట్లాంటివి కాస్త దేశ రాజకీయాలు కావచ్చు వీటిలో ఉంటుంది. అదేవిధంగా ఇది జలరాశుల్లో ఇన్ని గ్రహాలు ఉన్నందుకు జల సంబంధంగా అంటే సముద్రంలో కావచ్చు లేనట్లయితే వీటిలో తెలియని ఒక కొంచెం వాటర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు దాని యొక్క ఇవి పెరగడం, ఒక్కోసారి చూడండి సుడిగుండాలు ఏర్పడ్డాయనో లేకపోతే వాటరు ఇట్లా ఒకటేసారి సునామీ వచ్చినట్టుగా వాటర్ ఇది రావడం ఇట్లాంటివి అనమాట, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది అది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ 6 గ్రహాల కూటమి అనేటువంటిది రాజకీయ సంబంధించిన విషయాల్లో మార్పులను ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ రవి కూడా ఇందులోకి వచ్చి కూర్చొని దాని తర్వాత రవి ఎగ్జాల్ట్ పొజిషన్లోకి వెళ్తాడు 14వ తేదీ నుంచి. కాబట్టి ఈ యొక్క విషయంలో ఇట్లాంటివి జరగనున్నాయి. మరి అందరికీ కూడా ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి చూసుకున్నట్లయితే ఒకటే, ఈ గ్రహాలు ఇలా కలిసినప్పుడు ఎవరైనా సరే చండీ పారాయణం చేయడం, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, అదేవిధంగా గోశాలలకు వెళ్ళి గోవులకి చక్కగా మీరు గ్రాసము లేనట్లయితే బెల్లము ఇటువంటివి తినిపించడం, క్యారెట్స్ ఇటువంటివి తినిపించడం, అదేవిధంగా చండీ పారాయణం చేయించుకునే శక్తి లేని వారు కనీసం చండీ వినొచ్చు, తప్పేం లేదు. లేదా చండీకి సంబంధించినటువంటి దాని మొత్తం వివరణతో మనకి యూట్యూబ్లో ఉంటాయి. అసలు చండీ సంబంధించింది ఏమిటది అనేటువంటి చండీ సప్తశతి పారాయణలో దాని గురించి వివరంగా విశ్లేషించుకుంటూ అటువంటివి వినడం చేస్తే కూడా చాలా అంటే చాలా మటుకు మీకు దీని యొక్క గ్రహ ప్రభావం తగ్గుతుంది. కాకపోతే ఏదో అయిపోతుందని మాత్రం భయపడాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. ఏదో అయిపోతుందండి, ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అంతా ఏం లేదు, కానీ చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉంటాయి, అంతకు మించి ఏం కాదు. ఎందుకంటే ఈ గ్రహ కూటములు అనేటువంటివి మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారో ఇట్లా వస్తూనే ఉంటుంది. కాబట్టి పెద్దగా భయపడకండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నాం ఉద్యోగాల మీద పడుతున్నటువంటి ఎఫెక్ట్, ఉద్యోగాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ గ్రహ కూటమి అనేటువంటిది. కాబట్టి ముందు నుంచే కొంచెం అలర్ట్గా ప్లాన్డ్గా ఉండండి. ఇంకొక సపరేట్గా మనం ఆల్రెడీ ఇక్కడ కుంభంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే 2.5-3 ఏళ్ళ క్రితం మనం ప్రిడిక్ట్ చేసాం. ఏంటి, ఉద్యోగ సంబంధించినవి తగ్గుతూ ఉంటుంటాయి ఏఐ అనేటువంటిది రావడం వల్ల. కాబట్టి ఎవరికి వారు సొంతంగా ఏదైనా బిజినెస్లు చేసుకుంటుండాలి. సో అందుకని ఏంటంటే మీకు మీరుగా ఏం చేసుకోగలరు, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఏం చేసుకోగలరు అనే ప్లానింగ్స్ ఎక్కువగా వేస్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ శని ఇప్పుడంటే మీనంలోకి వస్తుంటాడు, కానీ ఇంకొక 2 సంవత్సరాల దాదాపుగా 2 సంవత్సరాల 1 నెల 2 నెలల తర్వాత ఇక్కడికి వెళ్తాడు మేషంలో, అంటే నీచ పొందుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా అమ్మవారి యొక్క నామస్మరణ, అందులో ముఖ్యంగా ఉద్యోగం పోకుండా ఉండడానికి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది. శ్రీమాత్రే నమః.